కనకదుర్గా మాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలోని రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. కనకదుర్గా మాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలోని రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులకు భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బోనాలు నిర్వహించిన మహిళలకు దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కాలనీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మోరు తల్లి అభిషేకం తల్లి మన అశోక్ స్వామి గారు కూడా ఉంటుంది. దేవలో దుర్గా మాతాకి నందు ఏర్పాటు చేసిన శ్రీ అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి అభిషేకం చేయడం జరిగింది. స్వాములందరూ ఇక్కడ పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు దంపతులు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా బోనాలని డప్పుల చప్పులతో కాలనీలో ఉన్న అందరూ కూడా బోనాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున తెలంగాణ సంస్కృతిని, పండుగ వాతావరణాన్ని కల్పించినందుకు కాలనీ వాసులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా రోజు రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో మరి శ్రీ 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 దుర్గామాత నవరాత్రి ఉత్సవ సందర్భంగా ప్రతిరోజు కూడా 9 రోజులు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున మహిళలు, మరి పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు ఒక కులమతాలకు భేదం లేకుండా, రాజకీయకు సంబంధం లేకుండా మహిళలందరూ కూడా, పురుషులందరూ కూడా ఒక స్నేహభావంతో కలిసి ఉండాలి, అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సులు పొందాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రతి సంవత్సరం రాక్ హిల్స్ కాలనీలో పెద్ద ఎత్తున ఈ గణేష్ నవరాత్రులు, దుర్గామాత నవరాత్రులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నల్గొండ పట్టణంలోనే, జిల్లాలోనే రాక్ హిల్స్ కాలనీ అంటే ఒక పెద్ద ఎత్తున మరి దేవతల్ని విగ్రహాలు ఏర్పాటు చేసి ఒక ఆశీస్సులు పొందాలనేటువంటి పెద్ద ఎత్తున మాలలు ధరించి భవాన్లు ముందుకొచ్చేటువంటి పరిస్థితి రాక్ హిల్స్ కాలనీలో ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఈ దుర్గామాత లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేసి గత 18 సంవత్సరాలుగా రాక్ హిల్స్ కాలనీలో ఏర్పాటు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రోజు రోజు ముందుకు పోతూ ఒక పెద్ద కాలనీ రోడ్ నెంబర్ 6లో దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు మేము స్వామివారి అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అలాగనే బోనాలు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలతో కాలనీ మహిళలు అత్యధికంగా బోనాలు తెచ్చి వారు అమ్మవారికి సమర్పించడం జరిగింది. అమ్మవారికి ఇష్టంగా కొలుచుకునే కుంకుమ పూజ అనుకోండి, అమ్మవారికి ఏదైతే ఇష్టం ఉంటుందో మహిళలు అభిషేకాలతో పాటు, కుంకుమ పూజతో పాటు, ఆ బోనాలతో పాటు
చాలా ఘన విజయవంతంగా కాలనీ మహిళలందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్క, ఒక అన్నదమ్ముల లెక్కన, ఒక బంధువుల లెక్కన కలిసి ఎంతో విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ కాలనీ వాసులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా జరుపుకోవడం జరిగింది సాంప్రదాయ ప్రకారం. అలాగే అమ్మవారికి అభిషేకం గట్టిగా ఇదంతా కాలనీ వాళ్ళందరూ కలిసి ఇచ్చిన సహకారంతో కమిటీ మెంబర్స్ అందరం కలిసి చేయగలిగాం.